నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. క్యాన్సర్ ఇదో నిశ్శబ్ద సునామీ. చాపకింద నీరులా విస్తరిస్తూ లక్షల మందిని కబళిస్తున్న వ్యాధి. ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 13% ఆ ప్రమాదకర క్యాన్సర్ల వల్లనే. పేద మధ్య ఆదాయ దేశాల్లో కోట్ల మందిని మృత్యువాకిలలోకి నెడుతున్న ఈ భయానక వ్యాధి దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ప్రజలను పొట్టన పెట్టుకుంది. భారత్లోనూ లక్షల మందిని బలిగొంది. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి, అవగాహనాలోపం, మరెన్నో కారణాలు తోడై క్యాన్సర్ రూపంలో ప్రాణాలు తోడేస్తున్నాయి. ఏటా దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో సగం మందికి మరణమే శరణం కావడం పేద మధ్యతరగతి వర్గాలకు అదెంత శాపంగా పరిణమిస్తుందో చెప్పకనే చెబుతోంది. ఇంత కల్లోలం కలిగిస్తున్న వ్యాధిని కొద్దిపాటి జాగ్రత్తలతో జయించవచ్చు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది వీకెన్ ఐకెన్ అంటూ విస్తృత స్థాయి కార్యక్రమాలు రూపొందిస్తోంది. మనం సాధించగలం, మహమ్మారిని జయించగలం, మరింత మందిని వేధించకుండా అడ్డుకట్ట వేయగలం. ప్రపంచం మొత్తాన్ని తీవ్రస్థాయిలో కలవరపెడుతున్న క్యాన్సర్ మహమ్మారి గురించి అంతర్జాతీయ సమాజం ఇస్తున్న పిలిపిది. కారణం అందరికీ తెలిసిందే. ప్రపంచ మానవాళిపై ఆ స్థాయిలో పంజా విసురుతోంది క్యాన్సర్. మారుతున్న జీవన శైలితో రోజురోజుకి మరింత మంది ఆ ముప్పు బారిన నిలుస్తున్నారు. ధూమపానం, ఆహార నియమాలు పాటించకపోవటం, లెక్కాపత్రం లేని జీవన విధానాలే అందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అందుకే క్యాన్సర్పై విజయం సాధించాలి అంటే ఆ మహమ్మారి, జీవనశైలి మధ్య సంబంధాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే ఏకైక మంచి మార్గమని వైద్య ప్రపంచం పిలుపునిస్తోంది. మొత్తం 100 రకాలకు పైగా క్యాన్సర్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఏటా లక్షల మందిలో భయానక వ్యాధి వెలుగు చూస్తోంది. సంవత్సరానికి సగటున ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మంది ఈ భయానక వ్యాధి కారణంగా మృత్యువాత పడుతుండగా వీరిలో 40 లక్షల మంది 35 నుంచి 60 ఏళ్లలోపు వాళ్లే. భారత్లోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది. రోజుకు 1300 మంది, ఏటా 5 లక్షల మంది వరకు క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ లెక్కలే భారత్లో క్యాన్సర్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్తున్నాయి. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో ఈ దేశాల్లోనే 70% చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి క్యాన్సర్ మరణాలు 1,10,00,000కు చేరుకునే ప్రమాదముంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో ఈ క్యాన్సర్ వాటా 13%. ఆ అంకెలు బట్టే అర్థమవుతుంది ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న మరణ మృదంగం ఏ స్థాయిలో ఉందో అని. 100 రకాల క్యాన్సర్లుండగా వీటిలో ఊపిరితిత్తులు, ఉదర, కాలేయ, పెద్దపేగు, హృదయ, గర్భాశయ, గొంతు క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా ఉంటున్నాయి. పురుషుల్లో 5 రకాలు, స్త్రీలలో 5 రకాల క్యాన్సర్లు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వీటిలో 30% క్యాన్సర్లు 5 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వస్తున్నాయి. అవి అధిక బరువు, పండ్లు, శాకాహారం తక్కువగా తీసుకోవటం, శారీరక శ్రమ తగ్గిపోవటం, పొగ తాగడం, మద్యం సేవించడం. వీటి వల్ల వచ్చే క్యాన్సర్లను పూర్తిగా అడ్డుకోగలం. అదెలాగంటే ఈ దురలవాట్లను వదలడం, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం, బరువు తగ్గడం ద్వారా. సరైన పారిశుద్ధ్యం పాటించడం ద్వారా దాదాపు 90% రోగాలకు దూరంగా ఉండొచ్చు. ఈ విషయంలో అవగాహన లేకపోవటం వల్లే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 22% క్యాన్సర్లు నమోదవుతున్నాయి.
పారిశ్రామికంగా ఎదిగిన దేశాల్లో ఇది 6%. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడం ద్వారా 5వ వంతు క్యాన్సర్లను నిరోధించొచ్చు. అంటే పాపిలోమా వైరస్, హెపటైటిస్ బి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భాశయ, కాలేయ క్యాన్సర్లను రాకుండా నిరోధించొచ్చు. ఇందులో ముఖ్యంగా సర్వరోగ కారిణి పొగాకు. దాదాపు క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 22% పొగాకు అనుబంధ ఉత్పత్తుల వల్లే ఉంటున్నాయి. 70% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పొగ తాకటం వల్లనే సంభవిస్తున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ మొత్తం మీద రోజుకు 2500 మంది ఈ పొగాకు కారణంగా బలైపోతున్నారు. పొగాకు, వాటి ఉత్పత్తుల వినియోగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆసియా ఖండం క్యాన్సర్ల కారణంగా ఏటా ఎంతో మందిని పోగొట్టుకుంటోంది. ఈ ప్రాంతంలో 50 కోట్ల మంది నికోటిన్ బాధితులున్నారు. వాస్తవానికి పొగాకుకు దూరంగా ఉండడం ద్వారా 30% క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. భారత్ విషయానికొస్తే క్యాన్సర్ల కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్యాన్సర్లలో భారత్ వాటా 7.8%. వీళ్లలో ఏటా 5.5 లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో ఎక్కువగా మహిళలే క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఒకప్పుడు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లకు రొమ్ము క్యాన్సర్లు వచ్చేవి. ఇప్పుడు యువతుల్లోనూ ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. 22 ఏళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ కేసుల్లో 17% భారత్ నుంచి. ఏటికేడు ఇవి పెరగడం భయాందోళనలు కలిగిస్తోంది. భారతీయ మహిళల ప్రాణాలు ఎక్కువగా తీస్తున్న క్యాన్సర్ మాత్రం గర్భాశయ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ వ్యాధి మరణాల్లో భారత్లోనే 3 వంతు ఉంటున్నాయి. చిన్న వయసులోనే పెళ్లి, లైంగిక హింసకు గురికావడం, మోనోపాత్ సమస్యలు తదితరాలు తోడై ఆడవాళ్ల ప్రాణాలు తోడేస్తున్నాయి. లెక్కల ప్రకారం లక్షల కొద్దీ నమోదవుతున్న బాధితుల్లో రొమ్ము, కొలరెక్టల్, ఉదరకోశ క్యాన్సర్లు 40% ఉంటున్నాయి. పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులో 16.7% కొత్తగా నమోదయ్యాయి. అత్యంత సాధారణ క్యాన్సర్గా రొమ్ము క్యాన్సర్ను గుర్తించారు. కొత్త కేసుల్లో 25.2% రొమ్ము క్యాన్సర్ నమోదవుతూ ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే క్యాన్సర్లను ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటిగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. నూట 24 దేశాల్లోని పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించారు. 9 ఆసియా దేశాల్లో ఉదరకోశ క్యాన్సర్లు, 151 దేశాల మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆసియా, అమెరికా, ఆఫ్రికా ఖండాల్లోని 30కి పైగా దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ప్రబలుతున్నాయి. దక్షిణ కొరియాలో థైరాయిడ్ క్యాన్సర్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. క్యాన్సర్ రావడానికి ముందుగా చెప్పుకున్న అంశాలకు తోడు బయటనుంచొచ్చే అతినీలలోహిత కిరణాలు, వైరస్లు, విష పదార్థాలు, రసాయనాలు కారణమవుతున్నాయి. ఇవన్నీ మానవ కణ విభజన క్రమాన్ని దెబ్బతీసేవే. కొన్ని రకాల క్యాన్సర్లు జన్యువుల్లో, క్రోమోజోముల్లో ఎలాంటి మార్పులు లేకుండానే వస్తాయి. జన్యువు వ్యక్తీకరణలో సహజ ప్రక్రియను దెబ్బతీసే ప్రక్రియ కార్సినోజెనిసిస్ అంటారు. ఈ క్యాన్సర్లలో రకాలున్నాయి. కార్సినోమా, సార్కోమా, రక్త క్యాన్సర్లు, ఎంబ్రియోనల్ ట్యూమర్లు. వీటిలో పెద్దల్లో వచ్చే 10/9 క్యాన్సర్లు కార్సినోమాలే. 9% సార్కోమాలుంటే 1% రక్త క్యాన్సర్ ఉంది. చిన్నపిల్లల్లో గుర్తించే అన్ని రకాల క్యాన్సర్లు నయం చేయదగినవే. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న క్యాన్సర్ కేసుల్లో ఎక్కువగా నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లే ఉంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఆహారనాళ క్యాన్సర్ పొగాకు, కట్టెలపై వంటల వల్ల వస్తోందని గుర్తించారు. పశ్చిమ బంగలో జల, వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్లు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తా తీరంలో మసాలాలు, ఉప్పు ఎక్కువ వినియోగంతో ఉదరకోశ క్యాన్సర్లు సంభవిస్తున్నట్లు గుర్తించారు. గోవాలో పొగాకు, మద్యం, గొర్రె మాంసం వల్ల పెద్దపేగు సంబంధ క్యాన్సర్ వస్తోంది. గుజరాత్, రాజస్థాన్లో పొగాకు, పాన్ మసాలా వల్ల మెడ, తల క్యాన్సర్, కాలుష్యం, పురుగుల మందుల వల్ల ఆహార కల్తీ కారణంగా
పంజాబ్ మాల్వా ప్రాంతంలో ఎక్కువగా క్యాన్సర్లు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ గాల్ బ్లాడర్ సంబంధ క్యాన్సర్, మెడ, తలకు క్యాన్సర్లు, మధ్యప్రదేశ్లో పాన్ మసాలా, పొగాకు వల్ల నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో క్యాన్సర్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాథమిక దశలో గుర్తించేందుకు సరైన సదుపాయాలు లేకపోవటం వల్లనే ఎక్కువ నష్టం జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో క్యాన్సర్కు సంబంధించిన ఆసుపత్రుల్లో వైద్యులు కూడా లేని దుస్థితి. చిన్నపిల్లల్లో ఏటా దాదాపు 1,50,000 వరకు కొత్త కేసులు నమోదవుతున్నా వారికి వైద్యం అందించే నిపుణులు కేవలం 10ల సంఖ్యలో కూడా లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు రంగంలో కొన్ని ఆసుపత్రులు వెలుస్తున్నా అవి అందిస్తున్న సేవలు చాలా పరిమితంగానే ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాలు అందుకు మినహాయింపు కాదు. ముఖ్యమంత్రి సహాయ నిధికొచ్చే అభ్యర్థనల్లో 90% కేసులు క్యాన్సర్కు సంబంధించే తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నాయంటే పరిస్థితి తీవ్రత ఏ రకంగా ఉందో అవగతమవుతోంది. వైద్యం ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉండటం, వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటం కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోంది. ఇంతకుముందులాగా డ్రెడ్ఫుల్ డిసీజ్ కాదు, దీనికి కూడా ట్రీట్మెంట్ ఉన్నది. అన్ని క్యాన్సర్స్ క్యూర్ కాకపోయినా కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే రేడియేషన్ అని కానీ కీమోథెరపీ అనగానే పేషెంట్స్ అంతా కూడా భయపడిపోతుంటారు. ఏంటంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఈ హెయిర్ ఫాల్ అవ్వడం, ఇదంతా కూడా వాళ్ళకి చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి ఓవర్కమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా వరల్డ్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1,40,00,000 న్యూ క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ ఇయర్ రికార్డ్ అవుతుంది. అంటే వీటిల్లో దాదాపుగా మొత్తం క్యాన్సర్ పేషెంట్స్ 80 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. ఇది 2030 కల్లా 2,40,00,000 మంది సఫర్ అవుతారని ఎస్టిమేషన్. అప్పటికి క్యాన్సర్ డెత్స్ 1,30,00,000 అవుతాయని చెప్పేసి. అయితే మనం ఈ క్యాన్సర్ డెత్స్ ని ఇంకా తగ్గించేదానికి ఈ అవేర్నెస్ ని పెంచాలి. ఫైనల్ గా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో డెఫినెట్ గా ముందు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. పేషెంట్స్ కి అఫోర్డబిలిటీ కొంచెం కష్టమే అవుతుంది. దానికి ఒకటే మార్గం ఏంటంటే అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చివరగా ఒక్కటి మాత్రం నిజం, ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోవటం వల్లే క్యాన్సర్ వల్ల మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉంటోంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వారిలో కొందరు వ్యాధిపై విజయం సాధించి వాళ్లు కొంతమందిలో ధైర్యం నింపుతున్నారు. కానీ చికిత్సకు ఖర్చు ఎక్కువ అవుతుండడం, పరిమిత వనరుల వల్ల సామాన్యులు అలా ఈ వ్యాధిని జయించడంలో వెనకబడుతున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న సజెషన్ ఏంటంటే స్టిక్ టు వన్ డాక్టర్. సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి, వచ్చేటి తక్కువనే అనుకున్నారు కానీ వస్తున్నాయి. దాన్ని మీరు రేవెన్స్ తోని విల్ పవర్ తోని ఫేస్ చేయండి. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉంటే మీకు 50% డిజీజ్ తగ్గిపోతుంది. మెయిన్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ కు 100% గ్యారంటీ ఎవరు ఇవ్వరు. వేరే పేషెంట్స్ ఇస్తారు, వేరే డిజీజెస్ కు ఛాన్సెస్ ఆఫ్ దేర్ ఆర్ బ్రైట్ అని చెప్తారు. కానీ దీనికి ఎవరు కూడా 100% 90% ట్రీట్మెంట్ గ్యారంటీ ఇవ్వరు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఓవర్ హెడ్స్ తగ్గిస్తే మంచిది క్యాన్సర్ పేషెంట్స్ మెయిన్ ఇన్ పర్టికులర్. ఇంకో రెండోది ఏంటంటే ఎవ్రీ 6 months రెగ్యులర్ గా చెకప్ లో ఉంటే బెటర్. ఈ మధ్య కాలంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్లపై అవగాహన కల్పిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తుండడం శుభ పరిణామం. ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ, నిర్ధారణ, చికిత్స ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా క్యాన్సర్ నివారణ దినాన్ని ఫిబ్రవరి 4న జరుపుతున్నారు. కట్టేవారితోనే మరింత పన్నులు కట్టించడం కాదు, మరిందరిని ఆ పరిధిలోకి తీసుకురావటం. ఆదాయ పన్నుకి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పిన మాట ఇది. ఈ దిశగా పెద్ద నోట్ల రద్దు తర్వాత గట్టి కసరత్తే జరిగినట్లు స్పష్టమవుతోంది. లక్షల కోట్లలో జమైన లెక్కలు విశ్లేషిస్తే పన్ను పరిధిలో ఇంకెంతమందిని తీసుకురావచ్చనే నిశ్చిత అభిప్రాయానికి వచ్చింది. కారణం కూడా ఒక్కటే, వాస్తవంగా పన్ను చెల్లించాల్సిన వారి సంఖ్యతో పోలిస్తే కడుతున్న వారి సంఖ్యలో కనిపిస్తున్న వ్యత్యాసం. అతి తెలివికి పోతున్న చాలామంది పన్ను చెల్లించకుండా ఉండటం తమ గొప్పకు నిదర్శనం అనుకుంటున్నారు. పన్ను ఎగవేత నేరమని తెలిసినా ఆందోళన చెందటం లేదు. పైగా పన్నెందుకు కట్టాలి, కట్టకపోతే ఎవరు అడుగుతారు అనే ధోరణులు. ఆదాయాలు ఎంత పెరుగుతున్నా పన్ను చెల్లింపుదారులు అంతే ఉండడానికి మూలం అదే. నిజాయితీగా చెల్లించే వారిపై భారం పడుతోంది. ఆ వ్యవస్థలన్నీ సరిచేసేలా పన్ను పిడికిని బిగిలిస్తున్న కొత్త బడ్జెట్లో స్పష్టమైన సంకేతాలిచ్చింది కేంద్రం.
బడ్జెట్లో వేతన జీవులు, కార్పొరేట్ రంగం ఎంతో ఆశగా ఎదురు చూసినందుకు పూర్తిగా కాకపోయినా కొంతమేర ఊరట లభించినట్టే అయింది. పన్ను స్లాబులు తగ్గించకపోయినా పన్ను శాతాన్ని తగ్గించి కొంత ఉపశమనం కలిగించారు ఆర్థిక మంత్రి. పెద్ద నోట్ల రద్దు తర్వాత పన్ను భారం తగ్గుతుందన్న వేతన జీవుల ఆశల్ని కొంతమేర నిజం చేశారు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయంపై ఇప్పటిదాకా 10% ఉన్న పన్నును 5%కి తగ్గించడం వల్ల నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఉపశమనాన్ని అందించినట్టే. స్లాబులు పెంచడం వల్ల ప్రయోజనం లేదని భావించినందువల్లే పన్ను శాతాన్ని తగ్గించినట్టు చెబుతున్నారు ఆర్థికవేత్తలు. 3% మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్యను 6%కి పెంచటమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే పన్ను స్లాబుల్లో మార్పు చేయకుండా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పన్ను శాతం తగ్గించడంలో ముఖ్య ఉద్దేశం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు స్లాబులోకొచ్చే ఆదాయం ఉండి ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారు కూడా ముందుకొచ్చేలా చేయటమే. I therefore propose to reduce the existing rate of taxation for individual assessees between the income 2.5 lakhs to 5 lakhs to 5% instead of the present rate of 10%. This would reduce the tax liability of all persons below rupees 5 lakhs income either to zero with a rebate or 50% of their existing liability. In order not to have any duplication of benefit, the existing benefit of rebate available to the same group of beneficiaries being reduced to 2,500 available only if to the assessees with income up to 3.5 lakhs. The combined effect of both these measures will mean that there would be a zero tax liability for a person getting income up to 3 lakh rupees and a tax liability of only 2,500 for people with an income of 3 to 3.5 lakhs. If limit of rupees 1.5 lakhs under section 80C investment is used fully, tax would be zero for people with an income up to rupees 4.5 lakhs. 5 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం వచ్చే వారికి కొన్ని మినహాయింపులున్నాయి. పన్ను పరిధిలోని తొలి స్లాబులో ఉన్న వారికి పన్ను రేటు తగ్గింపు వల్ల 12,500 వరకు ప్రయోజనం కలుగుతోంది. మరోవైపు 5 లక్షల లోపు వారికి ఇప్పటిదాకా సెక్షన్ 87A కింద ఇస్తోన్న రిబేటు మొత్తం 5,000 నుంచి 2,500కు తగ్గింది. ఈ తగ్గింపుని పరిగణలోకి తీసుకుంటే 3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను పడే అవకాశం లేదు. 4.5 లక్షల వరకు ఆదాయం కలిగి సెక్షన్ 80C కింద 1.5 లక్షల పొదుపు చేసిన వారికి ఎలాంటి పన్ను ఉండదు. All other categories of taxpayers in the subsequent brackets will also get a uniform benefit of 12,500 per person. The total amount of tax foregone on this account of measure is therefore 15,500 crores. In order to make good some loss of revenue on account of this relief, I propose to levy a surcharge of 10% of tax payable on this category of individual whose annual taxable income is between 50 lakhs and 1 crore. ఇక పన్ను రిటర్నులు కూడా గత మాదిరిగా కాకుండా ఒకే పేజీలో ఉన్న ఫారాన్ని నింపితే సరిపోతుంది. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. వీరు సమర్పించిన రిటర్నులు కూడా తొలుత ఎలాంటి పరిశీలన ఉండదు. సకాలంలో రిటర్నులు దాఖలు చేయని వారిపై మాత్రం జరిమానా తప్పదు. నిజానికి ఆర్థిక సంవత్సరం ముగిసిన నాటి నుంచి 12 మాసాల్లోగా సవరణ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను కట్టినా కట్టకపోయినా రిటర్నులు సమర్పించాలి. వివరాలు సమర్పించాం కదా అని చాలా మంది రిటర్నుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు రిటర్నుల పరిశీలన గడువు కూడా తగ్గింది. అందుకే ఎప్పటికప్పుడు రిటర్నులు సమర్పించి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. లేదంటే లేనిపోని చిక్కులు తప్పవు. ఇంతవరకు బాగానే ఉంది. పన్నుల విషయంలో ప్రభుత్వం ఇన్ని మినహాయింపులు, ఇన్ని సౌకర్యాలు ఎందుకు కల్పిస్తున్నట్టు అంటే మరింత మంది పన్ను కట్టేందుకు ముందుకొచ్చేట్టు చేయటం కోసమే. నిజానికి మన దేశంలో పన్ను కట్టేవారి సంఖ్య చాలా తక్కువ. వేతన జీవులను మినహాయిస్తే నిజాయితీగా పన్ను చెల్లించేవారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. పోనీ ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ పన్ను రేట్లు ఎక్కువ అంటే అది కూడా కాదు. కానీ కట్టేందుకు ఎవరూ ముందుకు రారు. నమ్మకాల విషయాల్లో దైవభీతి ఎక్కువగా ఉన్న మన దేశంలో పన్నులు కట్టే విషయంలో మాత్రం అనేక మంది భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. పన్ను ఎగవేతను అనైతిక చర్యగా భావించరన్నది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పే మాట. జరుగుతోంది కూడా అదే. భారతీయులు చాలా మంది పన్ను ఎగవేతను మోసంగా పరిగణించడం లేదు.
పైగా అలాంటి ఎగవేతల్ని చాలా మంది తెలివైన పనిగా భావిస్తారు. అక్కడితో ఆగితేనా? పన్ను చెల్లించే వాళ్ళు వారి దృష్టిలో పనికిమాలిన పని చేస్తున్నట్టు లెక్క. సులభంగా చెప్పాలంటే పన్ను ఎగవేసేవారు తెలివైన వారని, చెల్లించేవారు తెలివి తక్కువ వారన్న అభిప్రాయం చాలా మందిలో నెలకొందని, ఇలాంటి భావన పోగొట్టేందుకే పన్ను చెల్లింపుల విషయంలో అనేక మినహాయింపులు ఇవ్వటం జరుగుతోందన్నది ఆర్థిక మంత్రి చెప్పే మాట. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. సంఘటిత రంగంలో దాదాపు 4,02,00,000 మంది ఉంటే అందులో ఆదాయ పన్నుకు సంబంధించి రిటర్నులు సమర్పించేవారు కేవలం 1,74,00,000 మంది. ఇక 5,06,00,000 వ్యక్తిగత వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారుల్లో 1,81,00,000 మంది మాత్రమే రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి అందిన లెక్కల ప్రకారం తేల్చినవి. అలాగే 2014 మార్చి 31 నాటికి 13,94,000 సంస్థలు రిజిస్టర్ అయితే అందులో 5,97,000 కంపెనీలు 2016-17 నాటికి ఆదాయ పన్ను లెక్కలు సమర్పించాయి. ఇందులో 2.76 వేల సంస్థలు తమ ఆదాయం సున్నాగా చూపించాయి. 2.85 వేల సంస్థలు ఆదాయం 1 కోటి కన్నా తక్కువ ఉన్నట్టు చూపిస్తే 28,000కు పైగా సంస్థలు 1 కోటి నుంచి 10 కోట్ల లోపు ఆదాయాన్ని చూపించాయి. కేవలం 7,781 కంపెనీలు మాత్రమే 10 కోట్ల కన్నా ఎక్కువ లాభం వచ్చినట్టు చూపించినట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను రిటర్నులు సమర్పించిన 3.7 కోట్ల మంది వ్యక్తిగత చెల్లింపుదారుల్లో 99 లక్షల మంది తమ ఆదాయం 2.5 లక్షల లోపే ఉన్నట్టు చూపించారు. 1,95 మంది తమ ఆదాయం 2.5 నుంచి 5 లక్షల లోపు ఉందని తెలిపితే 52 లక్షల మంది 5 నుంచి 10 లక్షల లోపు ఉన్నట్టు వెల్లడించారు. 10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నట్టు పేర్కొన్న వారు 24 లక్షల మంది ఉన్నారు. వ్యక్తిగత పన్ను మదింపుదారుల్లో 5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయాన్ని చూపించిన 76 లక్షల మందిలో 56 లక్షల మంది వేతన జీవులే. దేశం మొత్తం మీద 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నట్టు చూపించిన వారు కేవలం 1,72,000 మంది మాత్రమే. ఈ లెక్కలు ప్రజల ఆదాయ వ్యయాల మధ్య ఉన్న తేడాను చూపిస్తున్నట్టు చెబుతున్నారు ఆర్థిక మంత్రి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 5 ఏళ్లలో దేశంలో 1,25,00,000 కార్లు అమ్ముడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. 2015లో వ్యాపార, పర్యాటక పరంగానూ విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 2 కోట్లు. ఇవన్నీ ఒకెత్తైతే పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమైన మొత్తాలను తీసుకున్న పన్ను చెల్లించే స్తోమత ఉన్నవారు ఎంతమందో సులభంగా లెక్కేయొచ్చంటున్నారు ఆర్థిక మంత్రి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్యలో 1,09,00,000 ఖాతాల్లో 2 నుంచి 80 లక్షల రూపాయల డిపాజిట్లు వచ్చి చేరాయి. అంటే ప్రతి ఖాతాలో సగటున 5 లక్షలకు పైబడి ఉన్నట్టే. అలాగే 1,48,000 ఖాతాల్లో 80 లక్షల రూపాయలు దాటి జమైనట్టు తెలుస్తోంది. సగటున చూసుకుంటే ఒక్కో ఖాతాలో 3,30,00,000 జమైనట్టు. ఇవన్నీ విశ్లేషించిన తర్వాత ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది. The net tax revenue of 2013-14 was 11.38 lakh crores. This grew by 9.4% in 14-15 and 17% in 15-16. As against an RE of 2016-17, we will end the year with a higher growth rate of 17% for the second year in a row. 2 साल लगातार 17% increase है. Because of serious efforts made by the government, the rate of growth in advance tax, in personal income tax, in the last 3 quarters of the current financial year is as high as 34.8%. मैडम, ये डिमोनेटाइजेशन का भी असर है कि पर्सनल इनकम टैक्स लोगों को ज्यादा डिस्क्लोज करना पड़ रहा है. 34.8% इंक्रीज इस देश के इतिहास में कभी नहीं हुआ. చాలా మంది పన్ను పరిధిలో ఉన్నా చెల్లించేందుకు ముందుకు రాకపోవడం జరుగుతోందని గుర్తించారు. నగదు రూపేణా చెల్లింపుల వల్లనే వారికి అలా తప్పించుకునే అవకాశం వస్తోంది. డిజిటల్ చెల్లింపులైతే మొత్తం పారదర్శకంగా మారుతుంది కాబట్టి పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఓవైపు పన్ను ప్రోత్సాహకాలు అందిస్తూనే మరోవైపు డిజిటల్ చెల్లింపులు చేపట్టడం వల్ల పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గవచ్చు. అయితే పన్ను చెల్లించడం, అది కూడా సకాలంలో చెల్లించడంపై స్వతహాగా ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నది ఆర్థిక నిపుణులు చెప్పే మాట.
ఎవరి కోసమో కాకుండా మన కోసం దేశం కోసం పన్ను చెల్లిస్తున్నట్టు తెలుసుకుంటే ప్రస్తుతం ఉన్న అపోహలు తొలగుతాయంటారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం దేశంలో చాలా మందిలో నెలకొన్న అభిప్రాయం ఏంటంటే పన్నులు చెల్లిస్తున్నా సరైన సౌకర్యాలు ఉండటం లేదు, అవినీతి పెచ్చుమీరిపోతోంది, చెల్లించే పన్నులు చేరాల్సిన చోట కాకుండా పక్కదారి పడుతున్నాయి. అలాంటప్పుడు పన్ను చెల్లించి ఏం ప్రయోజనం, అందుకే చెల్లించాలని ఉన్నా వెనకడుగు వేస్తున్నామంటారు చాలా మంది. ప్రభుత్వాల పరంగా ప్రజల్లో ఆ భావన కూడా పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా గానీ పన్ను చెల్లించటం అందరి బాధ్యత, చట్ట ప్రకారం చెల్లించాల్సిందే. ఇందుకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇక ఇప్పుడు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎగవేతదారులకు సంబంధించి ఎవరు ఏ విధంగా ఎగవేతకు పాల్పడుతున్నారో మొత్తం సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. అందువల్ల ఎక్కువ కాలం పన్ను కట్టకుండా ఉండలేరని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే స్వచ్ఛందంగా కట్టేస్తే అటు అవినీతికి అడ్డుకట్ట వేసినట్టు ఉంటుంది, నల్లధనం పోగవకుండా ఉంటుంది, భవిష్యత్తు నిశ్చింతగా గడపవచ్చంటారు నిపుణులు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.